మనం క్లీన్ పాలిటిక్స్ చేసి మొత్తం ఒక చీపురుతో మొత్తం ఈ అవినీతిని బూట్ చేయాలి అని అనుకుంటే అది సాధ్యం కాదు. ఇది ఒక నిరంతర చేసినాడు అవినీతిలో జైలుకి వెళ్ళాడు ఉడదాం అనుకున్నాడే అవినీతిలో జైలుకి వెళ్ళాడు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ అండి. అంటే ప్రజాస్వామ్యంలో అనేక వ్యవస్థల కంటే ప్రజాస్వామ్యం బెటర్. అరవింద్ కేజ్రీవాల్ని అర్థమైంది. అదే అర్థమైంది. అంటే వేరే రకంగా అర్థం చేసుకుంటారేమో జనాలు కొంతమంది. మనకి అంటే అన్ని వ్యవస్థల్లో కల్లా పాలనా వ్యవస్థలు అన్నింటిలో కంటే ప్రజాస్వామ్య వ్యవస్థ ఎందుకు మంచిది అని అంటే ఇందులో అనేక లోటుపాట్లు ఉన్నప్పటికీ ఆ లోటుపాట్లను సవరించుకునేటువంటి అవకాశం కూడా ప్రజాస్వామ్యంలోనే ఉంది. అందువల్ల ప్రజాస్వామ్యం అనేది మిగతా పాలనా వ్యవస్థల కంటే బెటర్ అనేటువంటిది మనకు అనుభవంలోకి వచ్చింది. అందువల్ల ఇవాళ ప్రజాస్వామ్య వ్యవస్థలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. అనేక చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ద్వారా అవినీతిని అరికట్టాల్సినటువంటి బాధ్యత పాలకులది. అయితే మన దేశంలో అవినీతి అనేది నెహ్రూ గారి గవర్నమెంట్ దగ్గర నుంచి మొదలైంది. అది గతంలో ఎల్ఐసి కుంభకోణం టీటీ కృష్ణమాచారి దగ్గర నుంచి అట్లాగా వచ్చింది. అది ఇందాక శ్రీనివాస్ గారు చెప్పింది ఒకటి, అది ఏంటంటే రైట్ ఇన్ఫర్మేషన్ వల్ల పారదర్శకత తేవటం, పాలనలో పారదర్శకత తీసుకొస్తే ఎక్కడ అవినీతి జరుగుతుంది, అసలు ఎక్కడ ఏం జరుగుతుంది అనేది అది ఒక ఆస్పెక్ట్. అది అసలు మొత్తం వ్యవస్థని ప్రక్షాళన చేయటం ఎలా అనేటువంటిది ఇంపార్టెంట్ ఇవాళ. అది ఎందుకు వచ్చింది అంటే ముఖ్యంగా మనకు ఉన్నటువంటి వ్యవస్థలు ఒకదానికొకటి పరస్పర పూరకాలు అంటారు. అంటే శాసన వ్యవస్థ, పాలనా వ్యవస్థ, న్యాయ వ్యవస్థ ఇవన్నీ. కానీ వాళ్ళు ఏమైపోయినాయి అంటే పరిపాలనా వ్యవస్థ, శాసన వ్యవస్థ హ్యాండ్ ఇన్ గ్లవ్ లాగా మారిపోయినాయి. అది ముఖ్యంగా మనకి 2004 నుంచి అది ఎక్కువైంది మన రాష్ట్రంలో. కంబైన్డ్ స్టేట్లో మనం చూసాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడ కొంతమంది అధికారులు వాళ్ళు ఎంత అంటే అంత. ఇవాళ ఆర్థిక ఉగ్రవాదం అనేది ఎందుకు చెప్తున్నారు అంటే, తీవ్రవాదం మీరు అన్నారు, తీవ్రవాదం కంటే ఉగ్రవాదం అని ఎందుకు అన్నారంటే, ఇవాళ మొత్తం ప్రజాధనాన్ని కొల్లగొట్టి దేశ సరిహద్దులను దాటించేటువంటి పరిస్థితి కూడా వచ్చింది. అంటే వాళ్ళు ఆర్థిక ఉగ్రవాదుల కిందగానే మనం లెక్కేయాలి వాళ్ళని. ఎందుకంటే దేశ సంపదని దేశాన్ని దాటిస్తున్నారు. వాళ్ళు స్విస్ బ్యాంకుల్లో దాచుకొస్తున్నారు. అనేక మనకు తెలుసు షెల్ కంపెనీలు పెట్టి, అటు మారిషస్ కావచ్చు, తర్వాత సెంట్ కిట్స్, ఇట్లాంటి కొన్ని ఇవి ఉంటాయి, షెల్ కంపెనీలు పెట్టేసి చేశారు. అందువల్ల ఈ ఆర్థిక ఉగ్రవాదాన్ని ఏ విధంగా కట్టడి చేయాలనే దాని మీద ఇది ఒక పెద్ద డిబేట్. అది ఏదో ఒక రోజుతో మీరు అన్నట్టుగా ఇది ఒక స్టార్టింగ్. మీరు ఒక మంచి సబ్జెక్ట్ని తీసుకోవడం కూడా మంచిది. సరే, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకొని అన్ని ఉండొచ్చు, తన సొంత పార్టీ వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని కూడా అని ఉండొచ్చు. డెఫినెట్గా అని ఉంటారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి విధానాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక హెచ్చరిక కూడా చేసినట్టుగా మనం అనిపించింది. గతంలో మనం చూసాం క్లీన్ పాలిటిక్స్ ఎప్పుడు వచ్చినాయి అంటే, మన రాష్ట్రంలో ఎన్టీఆర్ పార్టీ పెట్టిన కొత్తల్లో ఆయన ఏంటంటే చాలా ఫ్రెషర్స్ని తీసుకున్నాడు, చాలా సామాన్యుల్ని ఎంపిక చేశాడు ఆయన. పెద్ద అంటే పెద్ద ఫ్యామిలీస్ నుంచో లేకపోతే భూస్వాముల దగ్గర నుంచి అట్లా కాకుండా బాగా విద్యాధికులను తీసుకున్నాడు ఆయన, మహిళలను తీసుకున్నాడు, అట్లా తీసుకున్నాడు. ఆ రోజున కొంత ప్రక్షాళన జరిగింది. అది ఇవాళ నిజంగా రాజకీయాల ప్రక్షాళన కావాలంటే మళ్ళీ కూడా మీకేంటంటే యువతని ఎక్కువగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా నీతి నిజాయితీగా ఉండేటువంటి వాళ్ళు ఎవరన్నారు అనేటువంటిది. తర్వాత ఏంటంటే అధికారుల మీద, అధికారులతో ఎవరైతే కుమ్మక్కవుతున్నారో ఈ రాజకీయ నాయకులు, వాళ్ళ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. ముఖ్యంగా ఏంటంటే ఇవాళ చాలా వింటున్నాం మనం బయట కొత్తగా ఏర్పడినటువంటి పార్టీలో కూడా. ఎందుకంటే ఒక నానుడు ఉంది, దెర్ ఈజ్ నో హోలీ కవ్ ఇన్ ద పాలిటిక్స్ అంటారు. ఎవరు కూడా రాజకీయాల్లో పవిత్రులు కారు అనేటువంటిది. పైగా ఇంకోటి ఏమైందంటే ఇవాళ రాజకీయాలంటే డబ్బు సంపాదించుకోవటం అనేటువంటిది ఒకటి వచ్చేసింది. ఒక ఎమ్మెల్యే అయితే మనకి ఇంత ఆదాయం వస్తుంది అనేటువంటిది కూడా అధికారులే దారులు చూపించేటువంటి పరిస్థితి వస్తుంది. ఇవాళ మనం రాజశేఖర రెడ్డి గారి గురించి ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే, రాజశేఖర రెడ్డి గారు కొన్ని మంచి సంక్షేమ పథకాలు చేసి ఉండొచ్చు, అది వేరే సంగతి. కానీ ఆయన ఏం చేశాడు, కొంతమంది కీలకమైనటువంటి ఐఏఎస్ అధికారులని అనుకూలంగా మలుచుకొని వాళ్ళ చేత వాళ్ళు కరప్ట్ ప్రాక్టీసెస్ చేయించేటువంటి పరిస్థితి వచ్చింది. అందుకనే కొంతమంది జైలుకు కూడా వెళ్ళారు. ముఖ్యంగా గాలి జనార్దన్ రెడ్డి గారు
మన ఓబులాపురం మైన్స్కి సంబంధించి కేసు. మనం చూసాం. అందులో ఎంత అవినీతి జరిగింది అనేటువంటి చూసాం. అది ఇవాళ అట్లాంటి వ్యవస్థలని ప్రక్షాళన చేయాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు గారి మీద ఉంది. చంద్రబాబు గారే కేవలం చేయగలరు, ఎందుకంటే ఆయన గతంలో కొన్ని పెట్టారు, ఎథిక్స్ కమిటీ అనేది ఒకటి ఫామ్ చేశారు. ఇవాళ దాన్ని మళ్ళీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఎమ్మెల్యేలందరూ కూడా తమ ఆస్తుల్ని బహిరంగపరచాల్సినటువంటి అవసరం ఉంది, స్పీకర్కి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా చేయాలి. ఎలా చేయాలనేది మనం తర్వాత ఇంకోటి కూడా చెప్తున్నాండి. ఇది తర్వాత ఏంటంటే దీని మీద ప్రజల్లో ఇవాళ మీరు ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ అంటున్నారు. ఆపరేషన్ సింధూర్లో నాకు నచ్చిన అంశం ఏంటంటే మోడీ గారి విధానాలతో మనకి ఎన్ని ఇది ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక 7 డెలిగేషన్స్ పంపించాడండి. 33 ప్రపంచవ్యాప్తంగా 33 నగరాలకి 7 డెలిగేషన్స్ని పంపించారు. ఒక్కొక్క డెలిగేషన్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి అసలు పాకిస్తాన్ చేసిన దుర్మార్గాలన్నీ చెప్తున్నారు. ఆ విధంగానే ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా గత ప్రభుత్వంలో ఏం జరిగిందనేది నిరంతరం చెప్తూ ఉండాలి. ఇవాళ మేము ఇది చేసాం ఈ 11 నెలల్లోనో 12 నెలల్లోనో చెబుతంతో పాటు మళ్ళీ తిరిగి ఆపరేషన్ క్లీన్ పాలిటిక్స్ రావాలని అంటే ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి విధ్వంసం ఏంటి అనేది ఇవాళ ఏదో పేపర్లో కొంత వస్తుంది, మీడియాలో కొంత వస్తుంది. కానీ దీనిని చాలా ప్రజల్లోకి తీసుకెళ్తే ఎక్కడెక్కడ ఏ వ్యవస్థలో ఎంత దారుణాలు జరిగినాయి, ఎంత విధ్వంసం చేశారు, ఎవరు ఇన్వాల్వ్ అయ్యారు అనే దాని మీద చాలా ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. రైట్. గఫూర్ గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ వెంకటేశ్వర గారు. గఫూర్ గారు మిగతా పెద్దలకి నమస్కారం. నమస్తే అండి సార్. ఈ చంద్రబాబు నాయుడు గారు నిన్న చెప్పిన క్లీన్ పాలిటిక్స్ దిశగా చేయాలి, అది చేయబోతున్నాము, చేస్తాము అనే ఒక ఇది చెప్పారు, సూత్రీకరించారు అంటాను నేను. సో అది దాన్ని చూస్తే మీకు ఇది ఆచరణ సాధ్యమే, అవసరమే అనిపిస్తోందా? ఆచరణ సాధ్యమే